కర్నూలు జిల్లా కోడుమూరులో వామపక్ష పార్టీల నేతలు ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర విభజన హామీలను అమలు చేయకుండా ప్రధాని మోదీ రాయలసీమకు ద్రోహం చేశారని ఆరోపించారు. మోదీ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. 2014 ఎన్నికల్లో మోదీ తిరుపతి బహిరంగ సభలో ఇచ్చిన హామీలను ఇంతవరకు అమలు చేయలేదని సిపిఎం నాయకులు గఫూర్ మియా ఆరోపించారు. నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా వెనుకబడిన పూర్తి చేయాలి. పెండింగ్ ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలి. రాయలసీమ జిల్లాలో సాగునీటి నరేంద్ర మోడీ వరకు 4 రోజులు వెంటనే రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ వెంటనే ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రం ప్యాకేజీ రాయలసీమ ప్రాజెక్టులో ప్రత్యేక ప్యాకేజీ నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ కర్నూలు నుంచి రాజధానికి రైలు వెంటనే అది ఏమైనా ప్రకటన చేస్తారనే ఆశతో తప్ప ప్రత్యేక హోదా కోసం చేస్తున్నాము. సోదరులారా, ఏమిచ్చినటువంటి పరిస్థితి లేదు. అలాగని దాదాపుగా 12 సంవత్సరాలు కావస్తా ఉంది. ఆంధ్ర రాష్ట్రం ప్రత్యేక హోదా గురించి చెప్పడమే లేదు. ఎన్నికల సందర్భంగా 2014లో తిరుపతి సభలో ఇదే నరేంద్ర మోడీ బహిరంగ సభ పెడితే ఆంధ్ర రాష్ట్రానికి 5 ఏళ్లు కాదు, 10 సంవత్సరాలు కాదు, 20 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇవ్వాలని చెప్పేసినటువంటి నరేంద్ర మోడీ తిరుపతి వెంకటేశ్వర స్వామి సాక్షిగా కూడా ఇన్ని అబద్ధాలు మాట్లాడుతున్నాడంటే ఈ యొక్క రాష్ట్రం పరిస్థితి ఏమనేది మనం చూస్తూ ఉన్నాం. మరి మన ముందున్నటువంటి విశాఖ ఉక్కు ఈ ప్రభుత్వంలో సాధించింది కాదు, ఇంకో ప్రభుత్వంలో సాధించింది కాదు. గతంలో ఎంతో మంది కష్టపడి బ్రిటిష్ ప్రభుత్వంలోనే తెచ్చుకున్నటువంటి విశాఖ ఉక్కు ఈరోజు ప్రైవేట్ పరం చేయడానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం పూనుకుంది. ఇది కరెక్ట్ కాదు. అలాగే వెనుకబడినటువంటి రాయలసీమ జిల్లాలు ఈరోజు ఎడారిగా మారుతూ ఉన్నాయి. మరియు ముఖ్యంగా కర్నూలు పార్లమెంటు నంద్యాల విడిపోయిన తర్వాత కర్నూలు పార్లమెంటు చాలా భయంకరంగా ఉన్నటువంటి పరిస్థితి. సాగునీరు పక్కకు పెడితే కనీసం తాగునీటి పరిస్థితి కూడా చాలా తీవ్రంగా ఉంది. మరి ఈ ప్రాజెక్టులన్నీ ఎప్పుడు పూర్తి చేస్తారని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి పాలకులకు కనువిప్పు కావాలని చెప్పేసి పార్లమెంట్లో వాదిస్తారని నరేంద్ర మోడీ గారికి చెప్తారని చెప్పేసి ఆశతో ఈరోజు ఇది చేస్తా ఉన్నాం. మరి ప్రత్యేక ఈ రాష్ట్రానికి కానీ ఈ జిల్లాకు వచ్చే హక్కే లేదని చెప్పేసి మేము వామపక్ష పార్టీలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మీరు ఇచ్చినటువంటి మాటే విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలు ఇవే కొత్తగా కాదు. ఎప్పుడైతే రాష్ట్రం విడిపోతుందో అప్పుడు విభజన చట్టంలో ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడానికి మేము అడుగుతా ఉన్నాం. కొత్త పెట్టినటువంటి డిమాండ్స్ ఏమీ లేవు. కాబట్టి ఈ కార్యక్రమం నరేంద్ర మోడీ కనువిప్పు కావాలని చెప్పేసి పెట్టుకున్నాం. మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి